భారతదేశంలో ప్రత్యేకించి మహిళలకి బంగారం అంటే విపరీతమైనటువంటి ఇష్టం. మహిళలకే కాదు పురుషులకు కూడా. సో మెడ నిండా గొలుసులు, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, పెద్ద పెద్ద కడియాలు పెట్టుకుని ఈ మధ్య చాలామంది అలచలు చేస్తూ ఉన్నారు. అంటే బంగారం అంటే అంత క్రేజు, అంత మోజు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే సమాజంలో అంత విలువ భారతదేశంలో. అందులో స్త్రీలకు ప్రత్యేకం. ఎందుకంటే ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వారు ఒంటి నిండా బంగారం వేసుకుంటేనే సమాజంలో వారికి ఒక గౌరవం, గుర్తింపు దక్కుతుంది అనేటువంటి భావనలో మన భారతీయ స్త్రీలు ఎక్కువగా ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మన భారతీయులు మాత్రం బంగారం కొనటంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. గ్రాము 50,000 పోయినా సరే బంగారం కొంటూనే ఉంటారు. సో బంగారం సంబంధించిన ఒక అంశం చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 2025-26 సంవత్సరంలో అంట రికార్డు స్థాయికి చేరిందంట బంగారం దిగుమతులు. 6,68,000 కోట్ల రూపాయల బంగారం కొన్నారు మన భారతీయులు. ఎంత? ఒక్క సంవత్సరంలో అండి ఇది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 6,68,000 కోట్ల రూపాయల బంగారాన్ని మన భారతీయులు కొన్నారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతదేశ పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 7,198 కోట్ల డాలర్లు, అంటే సుమారుగా 6,68,000 కోట్లు, అంటే దగ్గర దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల బంగారం కొన్నాం మనం. ఇంకా పేదరికం ఎక్కడుంది? విలువైన పసిడి దిగుమతి చేసుకుంది భారతదేశం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం దిగుమతులైన 5,800 కోట్ల డాలర్ల పసిడితో పోలిస్తే ఇది 24% ఎక్కువ. 24% ఎక్కువ కొన్నామండి మనం. అంతకుముందు 2024-25 సంవత్సరం కన్నా 2025-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి 24% ఎక్కువ కొన్నాం. అంటే లాస్ట్ 1 ఇయర్లో బంగారం విపరీతంగా పెరిగింది. మీ అందరికీ తెలుసు. దాదాపుగా చెప్పాలంటే డబల్ అయింది అనుకోవాలి. అయినప్పటికీ కొనుగోలు తగ్గల. ఎప్పుడు కొనేదానికన్నా 24% ఎక్కువ కొన్నాం. అంటే బంగారం ఎంత పెరిగితే అంత కొంటాం. బంగారం గ్రాము 50,000 అయితే ఇంకా కొనేస్తాము. ఇల్లు, పొలాలు అన్నీ తాకట్టు పెట్టైనా సరే మన భారతీయులు బంగారం కొనడానికి వెనకటి వేయరు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర చుక్కలంటడం ఇందుకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిమాణపరంగా పసిడి దిగుమతులు 4.76% తగ్గి 721.93 టన్నులకు చేరిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతుల బిల్లు 24% పెరగడం విశేషం. ఇదే కాలంలో వెండి దిగుమతులు అయితే 150% పెరిగి 1,200 కోట్ల డాలర్లకు సుమారు 1,11,000 కోట్లు చేరినాయి. పరిమాణపరంగా చూసినా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 7,334.96 టన్నులకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 42% ఎక్కువ. వెండి 42% ఎక్కువ కొన్నామండి. బంగారం 24% ఎక్కువ కొన్నాం. వెండి అయితే 5-6 రెట్లు పెరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పోల్చుకుంటే 5-6 రెట్లు పెరిగింది. 5-6 రెట్లు పెరిగితే కొంటాం తగ్గామా? 42% కొన్నాం. ఇంకా 10 రెట్లు పెరిగితే 80% కొంటాం. ఎందుకంటే బంగారం, వెండి అంటే మనకి, మన భారతీయులకి అంత క్రేజు, అంత మోజు అనమాట. మన ఇంట్లో ఎక్కువ బంగారం ఉంటే, మన ఇంట్లో ఎక్కువ వెండి ఉంటే సో వారు అంత గొప్పవాళ్ళు, ధనవంతులు అని చెప్పేసి ఈరోజు సమాజం తీరు ఆ విధంగా ఉంది కాబట్టి సో ఆ విధంగా కొంటా ఉన్నాం. అయితే ఇంకొకటి, అందరూ ఒంటి మీద వేసుకోవడానికే కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా కొనుక్కుంటారు. సరే, ఎవరికైనా ఆ డబ్బులు వడ్డీకి ఇస్తే వాళ్ళు ఇస్తారో ఎగ్గొడతారో ఎగదొబ్బుతారో తెలియదు కాబట్టి ఆ డబ్బులు బంగారం కొనుక్కుందాం. బంగారం అయితే మన ఇంట్లో ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఎప్పటికప్పుడు డబుల్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది. బంగారం వెండి దిగుమతుల భారంతో గత ఆర్థిక సంవత్సరం మన దేశ వాణిజ్య లోటు 3,332 కోట్ల డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకున్న పసిడిలో 40% స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయింది. యుఏఈ 16%, దక్షిణాఫ్రికా 10% వరుసగా తర్వాతి స్థానాలు నిలిచాయి. అదేంటి పరిస్థితి? బంగారం ఆ స్థాయిలో పెరిగింది మనకి. ఒక్క సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం, ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసింది కదా, ఇది ఏప్రిల్, 6.68 లక్షల కోట్లు. వెండి 1,11,000 కోట్లు. రెండు కలిపి 8 లక్షల కోట్ల రూపాయలకి దిగుమతి చేసుకున్నాం మనం. బంగారం కొనుక్కున్నారు మన భారతీయులు ఒక్క సంవత్సరంలో. అది మన భారతీయుల పవర్. అది